లోకనాయకుడు కమల్ హాసన్ ఏజ్ పెరిగితే చాదస్తం ముదిరిందో, తమిళ అతి ప్రేమలో టంగ్ స్లిప్ అయిందో గాని తమిళ నుండి కన్నడ పుట్టిందన్నాడు. మిడిమిడి జ్ఞానంతో తానేదో భాషా పరిశోధకుడిలా మాట్లాడి అడ్డంగా దొరికిపోయాడు. ఏకంగా తన సినిమాలను బ్యాన్ చేసే వరకు సీన్ మారిపోయింది. దీంతో తను ప్రేమతో అన్న మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నాడు. కానీ తన మాటలో లవ్ ఎక్కడుంది? తమిళ కొవ్వు తప్ప అన్న కమెంట్లు పెరిగాయి. ఇలాంటి టైంలో సినిమా మీద లవ్ అంటూ కొవ్వు ప్రదర్శించింది దీపికా పదుకొనే. ఈ మాటల తూటాలు కూడా కమెంట్ల రూపంలో పేలుతున్నాయి. సందీప్ రెడ్డి వంగ లాంటి మాటల మెషిన్ గన్తో పెట్టుకుంది. తను ఒక్క ట్వీట్ వేస్తే కెరియర్ మొత్తంలో ఊహించినంత డ్యామేజ్ జరిగింది. అయినా తనని తాను కవర్ చేసుకోబోతే మళ్ళీ చెంప చెల్లుమంది. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు చూసేయండి. దీపికా పదుకొనే మళ్ళీ నోరు జారింది. స్పిరిట్ మీద దిక్కుమాలిన మాటతో మళ్ళీ ట్రోలింగ్కి గురైంది. అసలే డార్లింగ్ మూవీలో డెవిల్ని ఎందుకు హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారని రెబల్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అసలు కల్కిలో తను చేసిందేముంది? ఇప్పుడు ఇంకా కల్కి 2 ఉంది. ఇలాంటి టైంలో ప్రభాస్ మూవీ స్పిరిట్కి బొక్క పెట్టే ప్రయత్నం చేసిన దీపికాని అంత ఈజీగా క్షమించే పరిస్థితి రెబల్ ఫ్యాన్స్లో అయితే కనిపించట్లేదు. తనే కాదు, లోకనాయకుడు కమల్ హాసన్ కూడా తన నోటి దూలతో కన్నడుగుల మీద లవ్వుని కాదు కొవ్వుని ప్రదర్శించాడు. తనకంటే ముందు దీపికా విషయానికి వస్తే తను ఓ దర్శకుడి కథ విన్నానని, అది తనకు నచ్చిందని చెప్పింది. తర్వాత తను చెప్పిన రెమ్యునరేషన్ ఆ దర్శకుడికి నచ్చలేదు. కాబట్టి బాయ్ బాయ్ టాటా గుడ్ బై అన్నానంది. ఇక్కడే తన బలుపు ప్రదర్శిస్తూనే పనిలో పనిగా తన సినిమాలు ఆ దర్శకుడి మూవీల కంటే బెటర్గా తన మార్కెటే పెద్దది అన్నట్టు డబ్బా కొట్టేసుకుంది. అది కూడా వెకిలిగా నవ్వుతూ. అక్కడే తన రాక్షస గుణం బయటపడింది. ఇక్కడ సమస్య ఏంటంటే దీపిక చెప్పినట్టు తన రెమ్యునరేషన్ కాదు, తన వర్కింగ్ అవర్స్ కాదు. సందీప్ రెడ్డి వంగా చెప్పింది అసలు ఎందుకు కథని లీక్ చేశావు సిగ్గు లేకుండా అని. దానికి సమాధానం చెప్పే దమ్ములేక సిగ్గుపడాల్సిన పొజిషన్లో ఫోజులు కొట్టబోయింది. ఇదే నార్త్ ఇండియన్ యూట్యూబర్స్కి ఆయుధంగా దొరికినట్టుంది. అందుకే తన మీద ట్రోలింగ్ కమెంట్లతో విరుచుకుపడుతున్నారు. విచిత్రం ఏంటంటే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా వాళ్లే దీపికను గట్టిగా తిడుతున్నారు. స్పిరిట్ నుంచి దీపికను తీసేయటమే కాకుండా తృప్తి దిమ్రీ లాంటి చిన్న హీరోయిన్ని తీసుకుంటారా? తను నేను ఒకటేనా? నా స్థాయి ఏంటి, ఆమె స్థాయి ఏంటి అనేంతగా ఈగోకి పోయి స్పిరిట్ కథని, అందులో హీరోయిన్ పాత్రని లీక్ చేసి అదో డీగ్రేడ్ మూవీ అన్నట్టు పిఆర్ టీంతో ప్రచారం చేయించిందట దీపిక. ఇలాంటి వాటికి ప్రూఫ్స్ ఉండవు కాబట్టి అక్కడ ఇక్కడ విన్న విషయాలే బయటికి ఇలా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. ఇది దీపిక కొవ్వైతే కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడు కన్నడ మీద లవ్ అంటూ ప్రదర్శించిన కొవ్వు మరో వివాదంగా మారిందంటున్నారు. తమిళం నుంచి కన్నడం వచ్చిందని వాగాడు. కానీ భాషా పండితుల మూల ద్రావిడం నుంచి తెలుగు, తమిళం, కన్నడ వచ్చాయని తేల్చారు. తమిళ్ నుంచి కన్నడ, తెలుగు రాలేదని తేలింది. మరి ఏ భాషా పరిశోధకుడు చెప్పాడని కమల్ అలా కన్నడని తక్కువ చేసి మాట్లాడాడు? తమిళం నుంచి కన్నడ వచ్చిందంటే కన్నడకు తమిళం తల్లి లాంటిది. ఇది దీపిక కొవ్వైతే కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడు కన్నడ మీద లవ్ అంటూ ప్రదర్శించిన కొవ్వు మరో వివాదంగా మారిందంటున్నారు. తమిళం నుంచి కన్నడ వచ్చిందని వాగాడు. కానీ భాషా పండితుల మూల ద్రావిడం నుంచి తెలుగు, తమిళం, కన్నడ వచ్చాయని తేల్చారు. తమిళ్ నుంచి కన్నడ, తెలుగు రాలేదని తేలింది. మరి ఏ భాషా పరిశోధకుడు చెప్పాడని కమల్ అలా కన్నడని తక్కువ చేసి మాట్లాడాడు? తమిళం నుంచి కన్నడ వచ్చిందంటే కన్నడకు తమిళం తల్లి లాంటిది. అంటే అది పురాతనమైంది అన్న అర్థం వస్తుంది. ఇది నిజంగా వేల సంవత్సరాల చరిత్ర ఉన్న కన్నడ భాషను అవమానించటమే. అందుకే తను సారీ చెప్పమన్నా చెప్పట్లేదు. కాబట్టి కన్నడ సినీ పరిశ్రమ, అక్కడి ప్రభుత్వం కమల్ని, తన సినిమాలను శాశ్వతంగా బ్యాన్ చేసే దిశగా అడుగులేస్తుంది.